హరప్పా వాస్తుశిల్పం ధోలావీరా ప్రదేశాలలో చాలా భవనాల పునాదులను నిర్మించడానికి ప్రధానంగా ఏ పదార్థాన్ని ఉపయోగించారు? సమాధానం బి. రాళ్ళు. ఇల్తుమిష్ పాలనలో ఏ సూఫీ సాధువు నివసించారు? సమాధానం ఏ. బహావుద్దీన్ జకారియా. మహాత్మా గాంధీ మొదటిసారిగా హరిజన్ అనే వారపత్రికను ఎప్పుడు ప్రచురించారు? సమాధానం బి. జనవరి 11, 1933. కింది వానిలో స్వరాజ్ పార్టీ మరియు సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి సరైన ప్రకటనలు ఏవి? 1. సి. ఆర్. దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని స్థాపించారు. 2. సి. ఆర్. దాస్ దాని అధ్యక్షుడు మరియు మోతీలాల్ నెహ్రూ కార్యదర్శులలో ఒకరు. 3. సి. ఆర్. దాస్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ను విడిచిపెట్టాడు. 4. కలకత్తా సమావేశంలో కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదించింది. సమాధానం బి. 1 మరియు 2. కింది జతలలో ఏది సరిగ్గా సరిపోలింది? 1. అంజుమన్. ఏ. మోహిస్ బాన్. ఏ. వతన్. అజిత్ సింహ. 2. రామోసి కిసాన్ బాల్, వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే. 3. అధ్యయన కమిటీ, ప్రమత్ మిత్ర మరియు బరీంద్ర ఘోష్. సమాధానం డి. అన్నీ. కోమగట మారు సంఘటనకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది? 1. కోమగట మారు సంఘటనకు గదర్ ఉద్యమాన్ని బాధ్యులుగా అభియోగాలు మోపారు. 2. కోమగట మారు అనే నౌకను గురుదీప్ సింగ్ చార్టర్ చేశారు. 3. ప్రభుత్వ నివేదికల ప్రకారం కొమగట మారు సంఘటనలో 100 మందికి పైగా ప్రయాణికులు కాల్చి చంపబడ్డారు. 4. కొమగట మారు ఓడలోని చాలా మంది ప్రయాణికులు యుఎస్ఏకి వెళ్తున్నారు, కానీ వారిని బలవంతంగా కలకత్తాకు తీసుకువచ్చారు. సమాధానం డి. 1 మరియు 2. అక్బర్ మత సహన విధానాన్ని ఏమని పిలుస్తారు? సమాధానం బి. సుల్ ఇ కోల్. కింది వాటిలో ఏది ప్రధానంగా బ్రిటిష్ సైన్యం రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుకు వ్యతిరేకతతో ముడిపడి ఉంది? సమాధానం సి. జయంతియా మరియు గారో తిరుగుబాటు. మదన్ మోహన్ మాలవ్య గురించి ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది? 1. ఆయన ఆర్య సమాజ స్థాపకుడు మరియు వితంతు పునర్వివాహాలను సమర్థించేవాడు. 2. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు. 3. ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు మరియు హిందూ జాతీయవాదానికి మద్దతుదారు. 4. అతను అలీ సోదరులతో కలిసి ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. సమాధానం సి. 3 మరియు 4. 1865లో వితంతు వివాహాలను ప్రోత్సహించే సంఘం ను ఎవరు ప్రారంభించారు? సమాధానం సి. విష్ణు పరశురామ శాస్త్రి పండిట్. ఈ క్రింది పాలకులలో మైత్రక రాజవంశానికి చెందినవారు ఎవరు? సమాధానం బి. రెండవ ధ్రువసేన. భారతదేశపు బేబీ తాజ్ అని తరచుగా పిలువబడే ఇతిమద్ ఉద్ దౌలా సమాధిని ఎవరు నిర్మించారు? సమాధానం బి. నూర్ జహాన్. గుప్త పరిపాలనలో ఉద్రాంగా అంటే ఏమిటి? సమాధానం సి. పన్ను. చోళుల పాలనలో రామాయణం యొక్క తమిళ వెర్షన్ను ఎవరు కూర్చారు? సమాధానం బి. కంబన్. ఆర్య సమాజానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది? 1. ఇది తప్పనిసరిగా కుల ఆధారిత సామాజిక సోపానక్రమాన్ని కొనసాగించే సంప్రదాయవాద ఉద్యమం. 2. ఇది విగ్రహారాధనకు మద్దతు ఇచ్చింది. 3. ఇది పురాణ సంప్రదాయాల మాదిరిగానే ఆచార హిందూ మతం యొక్క పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించింది. 4. ఇది శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది.
సమాధానం సి 4 మాత్రమే. గుప్తుల అనంతర కాలానికి సంబంధించి పై ప్రకటనలలో ఏది సరైనది? 1. హునుల దండయాత్రలు గుప్త సామ్రాజ్యాన్ని బాగా బలహీనపరిచాయి మరియు దాని క్షీణతను వేగవంతం చేశాయి. 2. హర్షవర్ధనుడు కన్నౌజ్లో తన రాజధానిని స్థాపించాడు మరియు బౌద్ధమతాన్ని పోషించాడు. గుప్తుల అనంతర కాలంలో, పల్లవులు తూర్పు భారతదేశంలో ఆధిపత్య శక్తిగా ఉద్భవించారు. సమాధానం బి 1 మరియు 2. గుప్తుల కాలంలో పంచసిద్ధాంతిక పుస్తకాన్ని ఎవరు రాశారు? సమాధానం సి వరాహమిహిరుడు. కింది మొఘల్ పాలకులను వారి పాలన కాలక్రమానుసారం అమర్చండి. 1. రెండో అక్బర్ షా. 2. రెండో బహదూర్ షా. 3. రెండో షా ఆలం. 4. ముహమ్మద్ షా రంగీలా. సమాధానం ఏ 4, 3, 1, 2. పెద్ద హరప్పా నగరాలు ఖచ్చితమైన ప్రణాళికల ప్రకారం నిర్మించబడ్డాయి మరియు ఎన్ని ప్రత్యేక భాగాలుగా విభజించబడ్డాయి. సమాధానం డి 2. ప్రశ్న 20. ఈ క్రింది వారిలో మితవాద నాయకుడు ఎవరు? 1. దాదాభాయ్ నౌరోజీ. 2. గోపాలకృష్ణ గోఖలే. 3. ఫిరోజ్ షా మెహతా. 4. సురేంద్రనాథ్ బెనర్జీ. సమాధానం డి అందరూ. కోనార్క్లోని సూర్య దేవాలయం ఇప్పటికే నిర్మించబడింది. ఎవరి పాలనలో ప్రధాన మధ్యయుగ పునరుద్ధరణకు గురైంది? సమాధానం డి 1వ నరసింహదేవ. ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాస ఆలయాన్ని ఏ రాజవంశం నిర్మించింది? సమాధానం సి రాష్ట్రకూటులు. స్టాండింగ్ సైన్యాన్ని కలిగి ఉన్న మొదటి మౌర్య రాజు ఎవరు? సమాధానం ఏ చంద్రగుప్త మౌర్యుడు. కింది వాటిలో పుష్యభూతి రాజవంశం రాజధానిగా ఉండేది ఏది? సమాధానం ఏ థానేశ్వర్. జలాశయాలతో అధునాతన నీటి నిర్వహణకు రుజువులను చూపించే హరప్పా సైట్ ఏది? సమాధానం డి ధోలావీర. 1918 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? 1. గాంధీజీ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. 2. మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ సోదరి అనసూయ బెన్ కార్మికులకు మద్దతు ఇచ్చింది. 3. ఇది ప్రధానంగా ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేయడానికి ప్లేగు బోనస్ డిమాండ్కు సంబంధించినది. సమాధానం డి పైవన్నీ. 1851లో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయి బ్రాహ్మణేతర విద్యార్థులకు దాని తలుపులు తెరిచింది ఎవరు? సమాధానం సి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. భారతదేశంలోని బెంగాల్ ప్రాంతంలో పాల రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? సమాధానం డి గోపాలుడు. నలంద విశ్వవిద్యాలయ స్థాపనకు కారకుడు ఏ గుప్త పాలకుడు? సమాధానం సి 1వ కుమారగుప్తుడు. కింది పాలకులలో ఎవరు ఢిల్లీలో సయ్యద్ రాజవంశాన్ని స్థాపించారు? సమాధానం ఏ ఖిజర్ ఖాన్. 1919లో జలియన్ వాలాబాగ్ మారణకాండ యొక్క తక్షణ రాజకీయ పరిణామం ఏమిటి? సమాధానం డి రవీంద్రనాథ్ ఠాగూర్ నిరసనగా తన నైట్హుడ్ బిరుదును త్యజించారు. కింది గుప్త రాజులను కాలక్రమానుసారంగా అమర్చండి. సమాధానం ఏ 3, 4, 1, 2. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? సమాధానం బి 1878.
కింది వారిలో రూపియా అనే వెండి నాణెం ప్రవేశపెట్టిన మొదటి పాలకుడు ఎవరు? సమాధానం బి. షేర్ షా సూరి. హల్దిఘాటి యుద్ధంలో మొఘల్ పాలకుడు ఎవరు? సమాధానం సి. అక్బర్. లక్నో నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? సమాధానం సి. బేగం హజ్రత్ మహల్. భారతదేశంలో విద్య మరియు సామాజిక సేవలను ప్రోత్సహించడానికి గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సంస్థ ఏది? సమాధానం బి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి మహాత్మా గాంధీ దండి మార్చ్ ను ఎప్పుడు ప్రారంభించారు? సమాధానం బి. మార్చి 12, 1930. హరప్పా గృహాల నిర్మాణంలో ప్రధానంగా ఏ పదార్థాన్ని ఉపయోగించారు? సమాధానం ఏ. ఇటుకలు. కింది వాటిలో ప్రపంచంలోనే ఎత్తైన గేట్ వే బులంద్ దర్వాజా కు ప్రసిద్ధి చెందిన స్మారక చిహ్నం ఏది? సమాధానం సి. ఫతేపూర్ సిక్రీ. కళింగ యుద్ధం తర్వాత ఏ మౌర్య పాలకుడు ధమ్మ విధానంతో అత్యంత సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నాడు? సమాధానం సి. అశోకుడు. మౌర్య న్యాయస్థానం గురించి వివరణాత్మక వివరాలను అందించే ఇండికా ను ఏ విదేశీ రాయబారి రాశారు? సమాధానం డి. మెగస్తనీస్.